నమస్తే అండి. మిలమిల మెరిసే గ్లాసులో జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, జెల్లీస్, గులాబ్ జాము, కేక్ ముక్క, చాక్లెట్ ఇవన్నీ కలిపండి ఒక గ్లాసులో వేసిస్తారు బాబు. 100 రూపాయలు అని చెప్పి అన్నాడండి. అది ఎక్కడరా మాయ అంటే అలీఫ్ ఎదురుగుండా జాంపేటలో ఉంటది రాజమండ్రి అని చెప్పేసి ఫ్రెండ్స్ జ్యూస్ పాయింట్ అని చెప్పేసి అక్కడికి తీసుకొచ్చాడండి. ఇంక సరే అని చెప్పేసి 2 ఫలూడా చెప్పేవాడిని తినడానికి. అయితే అతను 2 గ్లాసులు తీసండి, దాంట్లో ముందు సబ్జా గింజలు వేసాడండి. ఇంక తర్వాత 2 గ్లాసుల్లో సేమియా అలాగే రోజ్ మిల్క్ సిరప్ వేసాడండి. ఇంకా తర్వాత 2 గ్లాసులో పక్కట్టుకెళ్ళండి, అక్కడ ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫస్ట్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ వేసాడండి. ఇంకా అది 2 స్కూప్లు వేసాక ఆ తర్వాత బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కూడా తీసి 2 స్కూప్లు వేసాడండి. ఇంకా తర్వాత బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ కూడా తీసండి 2 గరిటలు 2 గ్లాసులు వేసాడండి. ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే అయిపోయినాయి అనుకున్నామండి, కానీ ఇంకో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా తీసండి దాంట్లో వేస్తున్నాడండి. ఏంటని అడిగితే అది పిస్తా అని చెప్పి గ్లాసులో వేసాడండి. ఇంకా తర్వాత గ్లాసులో పక్కట్టుకెళ్ళండి, దానిపైన జెల్లీస్ వేసాడండి. ఇంకా జెల్లీస్ తో ఐస్ క్రీమ్స్ చూస్తుంటేనే మంచిగా నూరూరిపోతుందండి. 100 రూపాయలకి 4 ఐస్ క్రీమ్లు అంటే చాలా బెటర్ అనిపించిందండి. ఇంకా తర్వాత గుప్పుడు జీడిపప్పు తీసండి ఆ గ్లాసుల పైన పెట్టి దాని మీద మళ్ళీ కిస్మిస్ 2 సెరీస్ చొప్పున పెట్టాడండి. మళ్ళీ ఇంకా తర్వాత 2 కేక్ ముక్కలు తీసండి 2 గ్లాసుల్లో పెట్టాడండి. దాని తర్వాత గులాబ్ జామ్ తీసి 2 గ్లాసుల్లో కూడా పెట్టాడండి. దాని తర్వాత డేట్స్ తీసి 2 గ్లాసుల్లో, అలాగే బాదం పప్పు, పిస్తా ఇవన్నీ కూడా గ్లాసుల్లో పెట్టాడండి. తర్వాత అంజూర మొక్కలు కూడా పెట్టాడండి, దాని మీద బాదం పప్పు నీట్ గా పేర్చి మళ్ళీ ఆ తర్వాత 4 రకాల సిరప్లు తీసిండి ఒకదాని తర్వాత ఒకటి ఆ గ్లాసుల మీద పిండాడండి. ఆ సిరప్స్ నేమ్స్ ఏంటో మనకు అంత ఐడియా లేదు, కానీ ఫైనల్ గా చాక్లెట్ ఫ్లేవర్ తో అయితే ముగించాడండి. ఇంకా తర్వాత 2 స్పూన్లు తీసండి 2 గ్లాసుల్లో పెట్టాడండి. ఆ గ్లాసులో ఇంకెక్కడ ప్లేస్ ఉందా నాయన అనుకున్నానండి. ఇంక మీరు వెళ్ళి ప్లేస్ లో కూర్చోండి, మన షాప్ లో మా ఊడు తీసుకొచ్చిస్తాడు అన్నాడండి. ఇంక సరే అని మా ఊడు నేను వెళ్ళి ప్లేస్ లో కూర్చున్నామండి. అక్కడికైతే తీసుకుని వచ్చిచ్చారు. గ్లాస్ పెట్టిన మా ఊడు గ్లాస్ తీసుకుని అందులో డ్రై ఫ్రూట్స్ టేస్ట్ చూసాడండి, బాగుందన్నాడు మా ఊడు. నేనైతే ఫస్ట్ కేక్ ముక్కతో స్టార్ట్ చేశానండి. నేను అది తినేలోపు మా ఊడు దాన్ని బాగా కలుపుకునండి లొట్టలేసుకుంటే తినేస్తున్నాడు. ఇంకా గ్లాస్ పైన ఉన్న ఐటమ్స్ ఒక్కొక్కటి కంప్లీట్ అయ్యాక ఇంకా లోపల ఐస్ క్రీమ్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలుపుకుని ఒక్కొక్కటి తీసుకుని స్పూన్ తో నోట్లో పెట్టుకుంటే ఉందండి. జిమ్ అంటే ఏందనుకోండి. ఈసారి ఇలా రాజమండ్రి ఫ్యామిలీతో వస్తే ఒకసారి ఫలూడా ట్రై చేసేయాలండి. అలాగే 150 రూపాయలు అయితే ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయని చెప్పి అవి కూడా చూపించాడండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి.